ఈ విషయం అందరికీ తెలుసు, కానీ ఎవ్వడు ఫాలో అవ్వడు. మనం మన వంశంలో కంటే చాలా గొప్పగా అవ్వాలి అంటే ఎవరి దగ్గర లేనిది మన దగ్గర ఉండాలి. అందుకే గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి ఫిక్స్ అవ్వు. మీ వంశంలో ఎవ్వడు చదువుకోనంత గొప్పగా, ఎవడు చదువుకోనంత ఎక్కువగా నువ్వు చదువుకో. మీ వంశంలో ఎవ్వడు పని చేయని దాంట్లో ఒక స్కిల్ ని ఎంచుకో. మీ వంశంలో ఎవ్వడు పని చేయకూడదు ఆ పని నువ్వు మాత్రమే చేయగలవు. ఆ పనినే ఎంచుకో. మీ వంశంలో ఎవ్వడు సంపాదించలేనంత సంపాదించు. మీ వంశంలో ఎవ్వడు కూడా బతకలేనంత గొప్పగా బతకడానికి ప్రయత్నించు. అమ్మాయిల వెనకాల తిరిగి టైం వేస్ట్ చేయకు. లేనిపోని కలలు కని టైం వేస్ట్ చేయకు. ఊహల్లో బతికి అసలే టైం వేస్ట్ చేయకు. సినిమాలు చూసేసి అందులో ఉన్న హీరోలాగా నేను కూడా బిహేవ్ చేయాలి అని కలలు కని పొంగిపోవాకు. రాజకీయ నాయకుడిని ఫాలో అయ్యి వాళ్ళ వెనకాల తిరిగి నీ టైం అయితే అస్సలు వేస్ట్ చేసుకోకు. క్రికెట్లు చూసి, కబడ్డీలు చూసి పాడైపోవాకు. అందులో బెట్టింగులు పెట్టాకు. నీ కోసం నువ్వు బతకాలి. ఏ హీరో కోసమో, ఏ రాజకీయ నాయకుడి కోసమో, ఏ వ్యక్తి కోసమో, ఏ వ్యవస్థ కోసమో, ఏ సంస్థ కోసమో నువ్వు బతికేవంటే నీ కోసమో చివరిలో ఎవ్వరూ బతకరు. నీ కోసం మీ ఇంటికాడ మీ అమ్మ ఉంది, మీ నాన్న ఉన్నాడు, మీ చెల్లి ఉన్నాడు, మీ తమ్ముడు ఉన్నాడు. నీకు ఒక కుటుంబం ఉంది, నీకు ఒక ఫ్యామిలీ ఉంది, నీకంటూ ఒక లైఫ్ ఉండాలి. గుర్తుపెట్టుకో, వాడేవాడో వెనకాల పరిగెత్తి సెల్ఫీలు తీసుకోవడం కాదు. వాడేవాడే వెనకాల పక్కన నిలబడి ఫోటోలు దిగి వాటిని వాట్సాప్ స్టేటస్ లో, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టుకోవడం కాదు. నువ్వు ఏదైనా సాధిస్తే నీ వంశంలో 7 తరాల్లో ఎవడూ చేయలేంది నువ్వు ఏదైనా చేస్తే అందరూ నీతో ఫోటోలు దిగుతారు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. నీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలా, నువ్వు చనిపోయిన తర్వాత నీ గురించి చెత్తగా మాట్లాడుకోవాలా అనేది నీ ఆలోచనలు బట్టి బేస్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి ఎవడూ చేయలేంది, నీ వంశంలో ఎవడూ చేయలేంది. ఎవరితోనో పోటీ మనకు అవసరం లేదు. మన వంశంలో ఎవడూ చేయలేనట్టుగా, మన వంశంలో ఎవడూ లేనంత గొప్పగా నేను ఎదగాలి అన్న ఆలోచన నిన్ను గొప్పగా ఎదిగేటట్టు చేస్తుంది. గుర్తుపెట్టుకో, నా మాటలు ఫాలో అవ్వు. ఖచ్చితంగా నువ్వు కూడా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతావు.